కాబట్టి ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక కుటుంబం వర్ధిల్లాలి అని అంటే ఏం చేస్తే వర్ధిల్లుతుంది? రాత్రనక పగలనక కష్టపడి రూపాయి కూడబెట్టి ఒక మంచి పేరు సంపాదించాలి, ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని దేవుని ఇష్టాన్ని, దేవుని ఆలోచనను విడిచిపెట్టి నువ్వు 24 గంటలు కష్టపడినా నీ కుటుంబం వర్ధిల్లదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి వర్ధిల్లటం అంటే ఏంటి? నేడు క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. వర్ధిల్లటం అంటే మనం అనుకున్నవన్నీ సమకూర్చుకుంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో వీళ్ళకి ఇల్లు సంపాదించుకున్నారండి, ఇదిగో మంచి కారు కొనుక్కున్నారండి, మంచి వాహనం కొనుక్కున్నారు, కావలసిన బంగారం సంపాదించారు, ఇవన్నీ సంపాదించుకున్నారు కాబట్టి ఈ కుటుంబం వర్ధిల్లింది అనే మాట బైబిల్ సపోర్ట్ చేస్తుందా? చేస్తుందమ్మా? చేయదండి. ఈ సమాజంలో నిన్ను అన్నీ సంపాదించావు కనుక గొప్పోడు అనొచ్చు, అన్నీ సంపాదించుకున్నావు కనుక ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని 5 స్టేర్లు బిల్డింగ్ సంపాదించాడు అశోక్ అనుకుందాం కాసేపు. ఏమండి, ₹1,00,00,000 ఆస్తిపరుడు అనుకుందాం కాసేపు. మనం అనుకుందాం మన మైండ్లో. ఇంత సంపాదించినటువంటి వ్యక్తి జీవితంలో భక్తి అనేది లేకపోతే, ఇంత సంపాదించినటువంటి వ్యక్తి జీవితంలో దేవుని వాక్యానికి చోటు లేకపోతే మరణించినటువంటి ఆయన ఆత్మకు తీరనటువంటి బాధ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలు మనం చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న కొన్ని విలువైన సంగతులు మనం చూడగలిగితే లూకాసు వార్త మత్తయి వార్త దగ్గరికి వెళ్దాం. మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, నా మాట అర్థమవుతుంది తల్లి? బయట అర్థమవుతుందా? వెరీ గుడ్. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం తల్లి. మనం ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని, పుట్టుకతో తల్లిదండ్రులు సంపాదించుకున్నాడు, ఆ తర్వాత తోబుట్టుల్ని సంపాదించుకున్నాడు, ఆ తర్వాత భార్యను సంపాదించుకున్నాడు, ఆ తర్వాత గర్భవాసాన పుట్టినటువంటి పిల్లలను సంపాదించుకున్నాడు, అత్తమామలను సంపాదించుకున్నాడు, ఈ సమాజంలో రక్త బంధానికి కావలసినటువంటి అన్ని బంధాలు కలుపుకున్నాడు. ఆ బంధాలు కలుపుకున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో తనకి భూమి మీద అవసరమైనటువంటి ప్రతిదీ కూడా సంపాదించుకున్నాడు. మనిషికి ఇల్లు అవసరం, తిండి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? తిండితో పాటు ఇల్లు కావాలి, వస్త్రం కావాలి, అంతేనా? ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు. సహజంగా మనిషికి అవసరమైనవి ఈ మూడైనా ఇంకేమైనా ఉన్నాయా? ఈ మూడిటితో పాటు పరిమితి లేనటువంటి వేలో మనిషి ఏదో సంపాదించేసేయాలి, ఏదో సమకూర్చేసుకోవాలి. ఇక్కడ విస్తారమైనటువంటి సంపదను సమకూర్చుకొని ఇదంతా నేను పరలోకానికి పట్టుకెళ్ళాలనుకుంటున్నాడు మనిషి. మన కళ్ళ ముందే ఎంతోమంది పుడుతున్నారు, మన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోయి వెళ్ళిపోతూ ఏమీ పట్టుకెళ్ళకుండా ఒకటి చేతులతో వెళ్ళిపోతున్నారు. ఇది సత్యం. ఇలా చెబితే ఒక ఆయన అన్నాడు కదా, అంటే ఇల్లు కట్టుకోవద్దా, మేము వస్త్రాలు కొనుక్కోవద్దా, తిండి తినొద్దా? దేవుడు అలా చెప్పాడు బైబిల్ ఎక్కడైనా? చెప్పలేదు. మరి దేనిని సూచిస్తుంది ఈ పదం? బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మరచిపోయి, ఒక మాట అడుగుతా చెప్పండి తల్లి, రోజుకి ఎన్ని పూటలు తింటున్నారు మీరు? నోరిప్పి చెప్పండి, తప్పేముంది దానికి? ఒకరోజు ఒకసారి తింటా నేను, ఒకరోజు 2 సార్లు తింటా. అవునా? నా గురించి చెప్తున్నా. ఎందుకు దీన్ని సిగ్గుపట్టం ఎందుకు? తింటున్నాం కదా మనం. పిల్లలు అయితే 3-4 సార్లు తింటారు, చిన్న చిన్న పిల్లలు అయితే. ఒకసారి తిన్నా, 2 సార్లు తిన్నా, 3 సార్లు తిన్నా, ఈ తిండంతా దేనికి కోసం తింటున్నాం మనం? శరీర శక్తి కొరకు, శరీర పుష్టి కొరకు మనం తింటున్నాం. అవునా? ఇప్పుడు శరీరానికి ఆహారం ఉన్నట్టే ఆత్మకు కూడా ఆహారం ఉందా? ఉందా లేదా? క్లారిటీ చెప్పాలి మీరు. ఉందా లేదా? శరీరానికి 3 పూట్ల తినకపోతేనే దీనికి ఏమొస్తుంది? బలహీనత వస్తుంది. మరి ఆత్మకు కావలసినటువంటి జీవం కలిగిన ఆహారం నువ్వు తినకపోతే మరి నీ ఆత్మకు నిత్య జీవం ఎలా వస్తుందో ఆలోచించు.
ఒక వారం వెళ్ళకపోయినా పర్లేదులే, ఈ నెలలో మనం వెళ్ళకపోయినా పర్లేదులని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు. శరీర విషయంలో పుష్టి తగ్గకుండా 3 పూట్ల తింటున్నావు. కానీ లోపల ఉన్న ఆత్మకు కావలసిన ఆహారాన్ని నువ్వు పెట్టకపోతే మరి ఆయుష్ తగ్గిపోతుందా? ఆత్మ పరలోకానికి వెళ్ళలేదుగా, మరి ఎలా? అందుకే మనిషికి అర్థం కాలేదండి దేవుని ఉద్దేశం. అందుకంటున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కోట్ల ఆస్తి సంపాదించావు, పరలోక ప్రవేశం చేయటానికి కావలసిన విలువైన జ్ఞానపు సంపద సంపాదించకుండా చస్తే ఆ కుక్కకి నీకేంటి తేడా అంటున్నాడు దేవుడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఈరోజు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి తండ్రి ఇదిగో 2 స్త్రీ పురుషులు జతపరిచాడు. జతపరిచినటువంటి తండ్రి ముగ్గురు కదా, 2 ఆడపిల్లలు మగ శవేది కనపట్లో నాకు ఎడిపోయిన చేయొద్దు మన శవనే ఉందా? 2 ఆడపిల్లలు 1 మగపిల్లని ఇచ్చాడు దేవుడు. 3 గర్భఫలాలను ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు శివకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత తన భర్త అయినటువంటి అశోక్కు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. తన గర్భవాసాన పుట్టినటువంటి పిల్లలకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా కొనసాగించినప్పుడే ఈ కుటుంబం దినదినం 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తుంది. వారి వారి బాధ్యతలు సక్రమంగా కొనసాగించలేకపోతే కుటుంబం ఆశీర్వదించబడదండి, కుటుంబం దీవించబడదు. భక్తుడైన దావీదు గారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన, ఒకటిగా చాలా రాశాడు. ఈ సందర్భానికి అవసరమైంది కాబట్టి నాకు వినయతో చదివించాను ఆ మాట. నేను భక్తుడైనటువంటి దావీదు గారు రాజయ్యుండి అంత పెద్ద హోదా కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా అండి? మొదటి మాట దగ్గరికి వెళ్ళి ఒకసారి, యెహోవా నా కాపరి. అసలు ఎంత అద్భుతమైన పదం అండి ఇది. అంటే నీ కుటుంబానికి కాపరి ఎవరు? దేవుడు. దేవుడే మన కుటుంబానికి కాపరిగా ఉంటే మన యొక్క చింత ఏంటి, మన ఆలోచన ఏంటి? దేవుడే రక్షకుడుగా మనకుంటే, దేవుని ఆదరణ మనకుంటే మనకేంటండి చింత? అందుకే ఉదయం చదివించాను మీకు పేతురు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తన పిల్లల కోసం దేవుడు చింతిస్తున్నాడండి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి తన పిల్లల కోసం చింతిస్తున్నాడు. ఆయన అనగా తండ్రి మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే నిన్ను పుట్టించింది ఆయన, నీకు బ్రతికిచ్చింది ఆయన, నిన్ను బ్రతికిస్తుంది ఆయన. సమస్తాన్ని ఈ యొక్క సమాజంలో ఉన్న మనుషులకి సమకూర్చినటువంటి పరలోకపు తండ్రి ఆలోచన ఈ మనుషులకు అర్థం కాలేదండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నాయన నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేంట్రా లోకం గురించి ఆలోచిస్తున్నావు? ఇదిగో నేను నీ గురించి కష్టపడి ఇంత సృష్టిని కలగజేశాను నీ కోసం. 6 దినాల పని ఎవరి కోసం చేశాడు తండ్రి? మన కోసమే కదండి. 6 దినాలు పనిచేసినటువంటి తండ్రి 7వ దినాన విశ్రమించమన్నాడే. ఉన్న ఆలోచన క్రైస్తవ్యానికి అది ఇశ్రాయేలీల చట్టం. 6 దినాలు పనిచేయాలి, 7వ దినాన విశ్రమించాలి. ఈ విశ్రమించేటటువంటి ఈ కాలం, ఈ దినం ఎవరి కోసం? నీ ఆత్మను బలపరిచే ఆహారం. కానీ మనుషులకు అర్థం కాలేదు ఈరోజు సమాజానికి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మొదటి దినాన మీరు కూడుకోండి. ఈ మొదటి దినాన మీరు కూడుకుంటేనే, ఈ మాటలు మీరు వింటేనే, విన్నటువంటి మాట ప్రకారం మీరు బ్రతికితేనే 6 దినాలు ఆరోగ్యంగా పనిచేయగలుగుతారు. ఈ 6 దినాలు మీరు ఆరోగ్యంగా పనిచేయటమే కాదు, మీరు కష్టపడిన కష్టార్జితాన్ని ఏం చేస్తారన్నాడు దేవుడు? ఏం చేస్తారమ్మా? అనుభవిస్తారు. మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఈరోజు రాత్రనక పగలనక కష్టపడుతున్నటువంటి కష్టజీవుల కష్టార్జితం ఎంతమంది అనుభవిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవ సంఘాలలో అన్న ఎంతో కష్టపడుతున్నాం, మేము రూపాయి కూడబెడుతున్నాం, కానీ చిల్లు సంచిలో వేసినట్టుగా ఉందన్నా. ఏమైపోతుందని నీ రూపాయి? ఎక్కడికి పోతుంది నీ కష్టార్జితం? ఆలోచన చేద్దాం ఈ రాత్రి. అందుకే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మాటను తన గ్రంథంలో రాయించాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి వెళ్ళండి. లూకాసు వార్త
12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్రియులారా రాత్రి. చదువు తల్లి. శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంతటా ఆయన చూడండి ఏమంటాడు, ఈ హేతువు చేత మీరు ఏమి తిందామో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? ఎందుకు చెప్పాడు ఈ మాట? భూమి మీద ఉన్న వాళ్ళకి తిండి వద్దా? భూమి మీద ఉన్న వాళ్ళకి వస్త్రాలు వద్దా? ఇదే మాట ఒకరోజు అన్నవరంలో మీటింగ్లో మాట్లాడుతుంటే ఒక 13-16 గ్రామాలకి పెద్ద ఆయన. మరి ఏ రకంగా పెద్ద అయ్యాడో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఒక సేవకుడు అండి ఆయన. ఒక 14-15 గ్రామాలకి పెద్ద ఆయన సేవకుడుగా. ఆ పెద్ద అంటాడు కదా. నేను మెసేజ్ మొత్తం చెప్పాక ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, తరిగిపోతున్నటువంటి జీవితంలో దేని కొరకు నీ తపన, ఇదే మాట్లాడండి. నేను ఒక కవొత్తుని వెలిగించి చూడండి, అరగంట తర్వాత ఎంత అయిపోద్ది కవొత్తి? తరిగిపోతూ 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 ఒక గంట తర్వాత మనం చూస్తే కవొత్తి ఏమైపోద్దండి? ఆరిపోద్ది. అంటే తరిగిపోతూ ఏమైపోయింది? ఆరిపోయింది. మన జీవితం కూడా అంతే. మనకు దేవుడు తల్లి గర్భంలో నిర్ణయించినటువంటి ఆయుష్కాలాన్ని దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో మనం మలుచుకోకుండా, దేవుని ఇష్ట ప్రకారం మనం బ్రతకకుండా మన దినాలు వ్యర్థపరుచుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం రాదు. 90వ కీర్తనలో అదే కదా మాట్లాడుతున్నాడు ఆయన. అంతేనా? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు. మీరందరూ యాత్రికులు, మీరు పరదేశులు, యాత్రలో ఉన్నారు. మీరు పరదేశులమైన మనం, యాత్రలో ఉన్నటువంటి మనం, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడుతున్నటువంటి శరీరాశలను ఏం చేయాలి? దూరం చేసేసుకోవాలి. ఇక వదిలేసేయాలి వాటిని. ఒకవేళ వదలకపోతే నీ యాత్ర పాడైపోతుంది. అదేందని అర్థం? వదలకపోతే యాత్ర పాడవుతుంది. యాత్ర పాడైతే మార్గం తప్పుతుంది. మార్గం తప్పితే చేరవలసిన గమ్యం చేరకుండా నరకానికి జారిపోతాం మనం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే శరీరాశలను విసర్జించాలి. మరి శరీరాశలను విసర్జించాలి అనేటటువంటి భావంతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు కదా, మీ దేహం కోసం ఆలోచన చేయకండి, మీ దేహం కోసం ఆలోచన చేయకండి. ఎందుకంటే తిండిని గూర్చినటువంటి ఆలోచన మీకుంటే చేయవలసిన పని ఆగిపోద్ది. వస్త్రమును గూర్చిన ఆలోచన మీకుంటే చేయవలసినటువంటి పని ఆగిపోతుంది. కాబట్టి వాటి గురించి మీరు ఆలోచన చేయకండి అని కిందకు వచ్చేసరికి కంటిన్యూషన్ చేసి అంటున్నాడు ఆయన. ఆహారము కంటే ఏది గొప్పది? ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహముదు గొప్పవి కాదా అని మాట్లాడుతూ, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేవు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. వాటికంటే కూడా మీరు శ్రేష్ఠులు. ప్రకృతిని చేసినటువంటి తండ్రి ఇదిగో నాకు పక్షులంటే ఇష్టం అన్నాడా ఎక్కడైనా? ఇదిగో నాకు జంతువులంటే ఇష్టం అన్నాడు ఎక్కడైనా? పోనీ సముద్రాల్లో ఉన్నటువంటి జీవరాశులు ఇష్టమని అన్నాడా? ఎక్కడ అనలేదండి. మరి ఎవరు ఇష్టమని చెప్పాడు దేవుడు? ఎవరు ఇష్టం అనుకున్నాడు? ఎవరిని ప్రథమ ఫలంగా భావించుకున్నాడు దేవుడు అని అంటే, ఈ ప్రకృతిలో కరగ చేయబడినటువంటి సకల జీవరాశులన్నిటికంటే కూడా దేవుడు మనసు పెట్టి ప్రేమించినటువంటి వ్యక్తి మనిషి. ఈ మనిషి కోసం దేవుడు అంతా కలగజేసి తనకి ప్రథమ ఫలముగా ఆహ్వానించినటువంటి మనిషిని ఒక గొప్పవాడిగా ఉండాలని చూస్తున్నాడు దేవుడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతకాలని చూస్తున్నాడు దేవుడు. కానీ మనిషి ఏమైపోయాడంటే దేవుని ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. దేవుని ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళిపోయి తన సబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకంలో ఏదో నేను సంపాదించేసేయాలి, ఏదో సమకూర్చేసుకోవాలి. ఏమంటే దేవుని కృప లేకపోతే సంపాదించగలవా? ఇదే చెప్పానండి ఒకరోజు అక్కడ. చెబుతా అన్నాడు కదా, ఇల్లు కట్టుకోవద్దా, పెళ్లి చేసుకోవద్దా, మీరు సంతోషంగా ఉండొద్దా,
అసలు అప్పుడు అనుకున్నాను, నేను ఎక్కడ నేర్చుకున్నారా మీరు అంత బోధ అని. ఎందుకంటే మన మనసు తిండి మీదే ఆగిపోతే దేవుని పని చేస్తుందమ్మా. తిండి తినొద్దని చెప్పలా, మరి ఎందుకోసం చెప్పాడు, దేనికోసం చెప్పాడు? ఒకసారి ఆ మాటలు చూద్దాం మనం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనందరికి తెలిసినా కూడా 3 మాటలు మీకు చూపిస్తాం, చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే దేవుడు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక అన్నాడు. మనిషి సమయాన్ని ఎందుకు పోనిస్తున్నాడు? ఏమండి, మనుషులు సమయాన్ని ఎందుకు పోనిస్తున్నారంటే మనిషి ఆలోచన తిండి కాడ ఆగిపోయింది. మనిషి ఆలోచన ఏదో సంపాదించాలన్నటువంటి ఆలోచన దగ్గర ఆగిపోయింది మనిషిది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సమయాన్ని పోనిస్తున్నావు, సద్వినియోగపరుచుకో, అజ్ఞానంగా బ్రతక్కో, జ్ఞానులుగా బ్రతకండి. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎందుకు ఇంత జాగ్రత్త చెప్పాడు? అజ్ఞానం ఎందుకు బ్రతకొద్దన్నాడు? అజ్ఞానంగా బ్రతకొద్దని చెప్పినటువంటి దేవుడు నీ కాలాన్ని వ్యర్థపరుచుకోకు అంటున్నాడు. అన్నాడా? సమయాన్ని పోనిస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏం చేస్తున్నావు అంటే వ్యర్థంగా గడుపుతున్నావు. ఇచ్చాడు సమయం, వ్యర్థంగా గడుపుతున్నావు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలిసిన మాటలందుకు మళ్ళీ చూపించాలి. ఇంత క్లారిటీగా దేవుడు మాట్లాడుతున్నా, ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? చెప్పాలి. భార్యదా, భర్తదా? ఎవరిది బాధ్యత? ఇప్పుడు 3 పిల్లల్ని ఇచ్చాడు శివాకి, అవునా? ఇప్పుడు వీళ్ళ పోషణ ఎవరిది? శివ పుట్టింటోళ్ళదా? మరి ఎవరిదండి? మీ డాడీ ఉంది ఇక్కడ? ఎక్కడ పోయినా? నాకు ముందనే చెప్తే ఆఫీసు కదా. నేను యజమాని లేకుండా ఇంకెవడ చెప్పండి నేను నీకా? శివ ఏడు మీ యజమాని ఏడి? పారిపోయాడా? నా నుంచి పారిపోవచ్చు, దేవుడి నుంచి పారిపోలేడు, పట్టుకుంటాడు ఆయన. కాబట్టి జాగ్రత్త. ప్రార్థన నుంచి పారిపోయాడు, కానీ కుటుంబానికి కావాల్సిన 2 మాటలు చెప్తే జాగ్రత్తగా వినమను. మైక్ వినపడుతుంది ఒకవేళ. విందాం ఒకసారి. తండ్రి అయినటువంటి దేవుడు ఏదైనా వనంలో ఆదాం గారిని చేశాడా? ఎంతమంది తెలిసింది? అందరికీ తెలుసు. మనం చూడకపోయినా వాక్యం మనకు చెప్పింది కాబట్టి మనం నమ్మాలి ఇది. ఇప్పుడు ఏదైనా వనంలో ఆదాం గారిని చేసిన తండ్రి తనకు సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. జాగ్రత్త వినాలి తల్లి, మీరు ముగింపు మాటలు చెప్తున్నాను మీకు. ఏదైనా వనంలో ఆదాం గారిని చేసిన తండ్రి తనకు సాటి అయిన సహాయం కావాలనుకున్న తండ్రి ఏ చెట్టు నుంచో ఏ రాయి నుంచో తీయకుండా ఎక్కడి నుంచి తీశాడు? ఆదాములో నుంచి తీశాడు. మొన్న ఒక ఆయన అంటాడు కదా, ఆదాం గారికి అమ్మమ్మ వర్ష ఏమైంది తెలుసా మీకు అన్నాడు. మరి మీరు ఫేస్బుక్లో చూసారు లేదు, కానీ ఆ ప్రసంగికుడు మాట్లాడుతున్నాడు. ఏమైంది దానికి కింద కూర్చొని అడిగినట్టున్నారు. అంటున్నాడు కదా, ఒకటైతే కూతురు అవ్వాలి, లేదా 2వది చెల్లి అవ్వాలన్నాడు. మళ్ళీ కింద కూర్చున్న వాళ్ళు ఏదన్నారు మరి అర్థం కాలేదు కానీ ఆ మాట. ఇట్ట లేఖన ప్రకారం మనం చూసుకుంటా వస్తే ఆదాం గారిలో తీయబడింది అవ్వ, కాబట్టి అవ్వ ఆదాం గారికి కూతురే అవుద్ది అన్నాడు. అప్పుడు నేను అనుకున్నా, అసలు నీకు పూర్వం దగ్గర కొద్దిగానో అనుకున్నాను నేను. అంటే ఆదాములో నుంచి తీస్తే ఆదాం కూతురు అయిపోతామా? బైబుల్ ఎక్కడ ఉందండి మాట. మనకు కూడా ఏం కావాలంటే నిజాలు చెప్తే అస్సలు నమ్మం మనం, నిజమేనా అనుకుంటా. అంతే కదా. ఇప్పుడు మా అమ్మ కడుపులో నుంచి నేను వచ్చినట్టు మా అమ్మకి నేనేమవుతా? నేను కొడుకునండి. మైండ్ పోయిందండి మీకేమన్నా? మా అమ్మ కడుపులో నుంచి నేను వస్తే నేనేమవుతా? కూతురు అవుతున్నా? నేను కొడుకునండి. మా అమ్మ కడుపులో నుంచి నేను బయటకు వస్తే, ఇప్పుడు మా అమ్మ కడుపులో నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేనేమనాలి? మా అమ్మనే అనాలి. ఇప్పుడు ఆదాం గారిలో నుంచి అవ్వని తీశాడు కాబట్టి ఆదాం గారిని ఏమనాలి? ఇప్పుడు చెప్పండి, నాన్న అనాలా? అసలు ఇంటికి పోతుందో చూడండి క్రైస్తవులు. ఎర్ర కూర్చున్నాడు కూడా అబ్బాయి అంత బాగా అంటున్నారు వాక్యం, సూపర్ అసలు వాళ్ళు. అందుకే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపోతే కోసేది పంట లేదు. అంతేనా? మోసపోతే ఇంకేం పంట ఉండదు, నీ మొహం ఏముండదు అక్కడ. ఇప్పుడు ఆదాములో నుంచి అవ్వను తీశాడు. ఆ అవ్వను తీసినటువంటి దేవుడు ఇదిగో ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొచ్చి అంటున్నాడు కదా, ఇదిగో ఆదాము ఈ స్త్రీ ఏమవుద్దు నీకు అన్నాడు.
ఏమన్నాడు అర్థం కాదు. నాలో నుంచి అంటే నేను నరుణ్ణి, నాలో నుంచి తీయబడింది కాబట్టి నారి అనబడును అన్నాడు. ఇప్పుడు దేవుడు జతపరిచాడు ఇద్దరిని. ఇప్పుడు జతపరిచి అంటున్నాడు, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఇప్పుడు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతా, గింజ పెట్టారా? గింజ నాటారు మీరు భూమిలో. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే ఆ గింజకు మీరు ఏం చేయాలి? నీళ్ళు పెట్టాలా, మందు వేయాలా, దానికి కావలసినటువంటి సౌకర్యాలన్నీ మనం కలిగించాలి దానికి. ఇప్పుడు మొక్క మొలిచింది, పైకి ఎదిగిన తర్వాత ఈ సాకిరి నేను చేయలేనులే కానీ వదిలేసాడు అనుకోండి, పంట సేద్యపరుచుకుంటాడా? పరుచుకోలేడు. అందుకే ఆదాం గారికి భార్యను జతపరిచిన తర్వాత దేవుడు ఏమని చెబుతున్నాడు ఒక్కసారి మీరు చూడగలిగితే చరిత్రలోకి వెళ్ళి ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడు చూడండి. దేవుడు, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు, తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. దేనికోసం ఉంచాడు ఏదేను వనములు ఆదాం గారిని? ఒకటి సేద్యపరచాలి, రెండవది కాయాలి. ఒక తండ్రిగా నీకు ఒక బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు ఆలోచన చెయ్యి. ఇప్పుడు భారీగా ఒక శివనిచ్చాడు, గర్భఫలాలుగా 3 సంతానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత భర్తగా నీదే బాధ్యత. కాబట్టి దీని గురించి కూడా దేవుడు ఏం మాట్లాడతాడో మీరు చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నాడు, ఒక కుటుంబ నాయకుడుగా నీ కుటుంబ పోషణ కొరకు ఎంత జాగ్రత్త తీసుకోవాలో చెబుతున్నాడు ఆయన. ఎవడైనను అంటే నీ ఇంటి వారిని విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైండును. ఏమన్నా వాక్యం తెలియని వాడు చక్కగా భార్యను ప్రేమిస్తూ ఉంటాడు, వాక్యం తెలియని వాడే పిల్లల్ని చక్కగా పెంచుతూ ఉంటాడు. ఒక విశ్వాసివై ఉండి రక్షణలోకి వచ్చినటువంటి నీవు మాత్రం భార్యను పట్టించుకోకుండా, బిడ్డల్ని పోషించుకోకుండా, బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకుండా నీ బాధ్యతను సక్రమంగా చేయకపోతే కుటుంబం వృద్ధిలుద్దండి. ఇప్పుడు ఇంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి యజమానైనటువంటి నీ బాధ్యత సక్రమంగా లేకపోతే నీ భార్య పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? అదే కదా 128వ కీర్తనలో మాట్లాడాడు భక్తుడైన సొలొమోను గారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం. చూసారండి ఎంత బాగా మాట్లాడాడు ఆయన. అంటే నువ్వు కష్టపడుతున్న రూపాయి నువ్వు అనుభవించాలంటే, నువ్వు వాడుకోవాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా మార్గంలో భయము భక్తి కలిగి నువ్వు నడవాలి. అలా నడిస్తేనే కదండి మన రూపాయలు మనం వాడుకోగలం. చాలామంది అనుకుంటున్నాడు డబ్బు ఉంటే సరిపోద్దులేండి, దేవుడు అవసరం మాకు అనుకుంటున్నాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి ఏమంటున్నాడు, కుటుంబాన్ని పోషించేటటువంటి పని వద్దని ఎక్కడ దేవుడు చెప్పలా. కుటుంబ పోషణ కొరకు నువ్వు ప్రయాసపడాలి, ఎందుకంటే దాన్ని సేద్యపరచాలి, అంటే అభివృద్ధి చేయాలి, దాన్ని కాపాడాలి. ఒక విశ్వాసిగా నీ కుటుంబ బాధ్యత నీకుంది కనుక దాన్ని పోషించు, సంరక్షించు, కానీ రక్షణలోకి నడిపించు. సంరక్షిస్తున్న నీవు రక్షణలోకి నడిపించాలి నీ కుటుంబాన్ని. కానీ చాలామంది అనుకుంటున్నారు ఇది కష్టపడి రూపాయి తెచ్చుకుంటున్నాను కదండి, దేవుని కృప నాకు అక్కర్లేదండి, ఎందుకంటే నేను కష్టపడుతున్నా, తెచ్చుకుంటున్నా, తింటున్నా హ్యాపీగా. ఏదైనా బాధలు వస్తే కదా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఏదైనా కష్టాలు వస్తే కదా మందిరం అవసరం మాకు. ఏ కష్టాలు లేకపోయినప్పుడు, ఏ బాధలు లేనప్పుడు మందిరంతో మనకేంటి పని? అంతే కదా మనిషి ఆలోచన. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడ, ప్రసంగి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాం, నేర్చుకుందాం ఈ రాత్రి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు ఆయన. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. ఏమి లేక, ఆయన పర్మిషన్ లేకపోతే భోజనము చేసి అసలు సంతోషంగా ఉండి లేవంటున్నాడు దేవుడు కృష్ణ. అంటే ఈరోజు పుష్టిగా నేను భోజనం తినగలుగుతున్నానంటే, తిన్నది అరగగలుగుతుందంటే అది ఎవరి కృప? దేవుని కృప. ఆయన పర్మిషన్ లేకపోతే నువ్వు ఫుడ్ తినలేవు,
ఒకవేళ తిన్నానికి అరగదు. అరుగుద్దా? అరగదండి. అన్ని ఇచ్చిన దేవుడు నేనేమడుగుతున్నాడు నేను చెప్పిన ఆలోచించొకసారి. వర్షాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడేనా? నేను సంతోషంతో ఆనందింపజేసేది ఎవరు? దేవుడేనా? కష్టాలు వచ్చిన దేవుడు ఎంత కృతజ్ఞత కలిగినోడు వాక్యంలోకి వెళ్ళి చూడాలంటే. కష్టాలు వచ్చిన దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు ఈ సమాజం పట్ల. ఈ సమాజానికి అర్థం కాలేదంటే అందుకే అంటున్నాడు, ఇదిగో నా కృప లేకపోతే, నా పర్మిషన్ లేకపోతే నువ్వు భోజనం చేసి తృప్తిగా ఉండలేమంటున్నాడు ఆయన. ఉండగలవా మనం? అందుకే ప్రియులారా, మనం మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినంటే ఒక ఆయన అంటున్నాడు కదా, పాస్టర్ గారు మాట చేత అయినా క్రియ చేత ఏం చేసినా ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి పేరట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారం చేయండి అని ఒక పాస్టర్ గారు చెప్తుంటే కింద కూర్చొని ఉంటుంది కదా, అయ్యా మరి మందు తాగేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగొచ్చా? ఎంత దరిద్రంగా ఉన్నారో చూడండి. ఒక ఆయన కళ్ళు బాట్లు పట్టుకొని తలకం ఉంచిందండి. కళ్ళు బాట్లు పట్టుకొని ఇవి ఏం చేస్తాను అబ్బా అనుకుంటే ప్రార్థన చేస్తానట. ఏంట్రా బాబు ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తాను. దేనికయ్యానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తం ఆయన పేరట తీసుకోండి అని రాత్రి పాస్టర్ గారు చెప్పిండు. అందుకే నేను ఆ పని చేస్తాను అంటున్నాడు. అదే నా చెప్పింది ఆయన. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏది చేసినంటే ఏదో పనికిమాలను చేయమని కదా అర్థం. మరి ఏం చేయమని? సత్క్రియలు. అది మాట అయినా పనైనా సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసేవాడు చేస్తున్నటువంటి కృతజ్ఞతాస్తుతులే దేవుడు అంగీకరిస్తాడు. ఎవరు పడతాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే? దేవుడు అన్నాడు. అందరి ప్రార్థన అంటాడు దేవుడు. దేవుడు అందరి ప్రార్థన అన్నాడు. మనం గుడ్డెది చేలో పడ్డట్టు చేస్తూ ఉంటాం ప్రార్థన. అసలు అందరి ప్రార్థన దేవుడు అన్నాడు. మరి ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుల ప్రార్థన మాత్రమే వింటాడు. అవునా కదా? అందరి ప్రార్థన వినడండి. చాలామంది అనుకుంటారు ఆయనతో చేపిస్తా అంటే నువ్వు రోడ్లు ఏమంటే గాలికి తిరిగితే ఆయన చేసినా చల్లదు, ఏం చేసినా చల్లదు. మరి ఎవరి చేతి చెల్లుతుంది? నువ్వు నీతిమంతుడు అయితే నేను చేసినా ఫలిస్తుంది. నువ్వు నీతిమంతుడు కాకుండా నువ్వు దుర్మార్గుడు అయ్యండి. అయ్యగారు ఒక ఆవిడ అంటుంది, మా ఆయన్ని ప్రార్థనలో పెట్టండి అంతే. బర్ర అద్దం దింపి చేయి బయటికి పెట్టినా, ఇందులో పెట్టామా మీ ఆయన? మరి ప్రార్థనలో పెట్టాలి కదా, తీసుకెళ్ళి ప్రార్థనలో పెట్టాలా? ఎవరిని? మీ ఆయన్ని. ఏం చేస్తారు మీ ఆయన గారు? అస్సలు ప్రార్థనకు రాడండి. ఆదివారం వస్తే కవర్ వేసుకొస్తాడు, నల్ల కవర్ ఒకటి వండేలో పెళ్ళేసో 90 వేసిపోతాడు. మళ్ళీ బయలుదేరంగా యాడికి పోతానో కూర్చో. మందిరానికి పోయినోడు మాత్రం ఎవడు మారని చెప్పి ఈ బజార్లో నువ్వు మారిన ఏమన్నా వెళ్ళి ఏం మారింది నీ బతుకు? కొంచెం ప్రార్థన లేదు, ఏం లేదు అన్నది. అంతే జరిగేది. నేడు క్రైస్తవులు ఏం జరుగుతుందండి? అవసరానికి దేవునికి మందిరానికి రావటం, వాళ్ళ అవసరాలు తిరగకపోతే వెళ్ళిపోవటం. ఇది కాదు భక్తి అంటే. నీకు ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. స్త్రీగా నీ బాధ్యతలు నువ్వు చేయి, పురుషుడిగా నీ బాధ్యతలు నువ్వు చేయి. పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచు. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. అంతేనా? కీర్తన 28లో 4 మాటలదే ఉంది కదా, 128:4. ఒకసారి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు అందరూ ధన్యులు. నిశ్చయంగా డైరెక్ట్ 4 దగ్గరికి వెళ్తారు. 4 దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. ఎప్పుడు ఆశీర్వదింపబడతాడు? ఒక కుటుంబం ఎప్పుడు ఆశీర్వదింపబడుతుందండి? కుటుంబం అంతా దేవుల్లో ఉన్నప్పుడు. అవునా? కుటుంబం అంతా దేవుల్లో ఉండాలి. అసలు యజమానురాలు నువ్వు వస్తే ఆశీర్వాదం వస్తుందండి కుటుంబానికి. దేవుడేమో నీ కుటుంబం అంతా ఉండాలంటున్నాడు ఆయన. మరి ఆయన రాడు. మరి ఆయన రాకపోతే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ కుటుంబానికి ఆశీర్వాదం లేకపోయినా ఏం పర్లేదు అనుకుంటారా మీరు? ఆశీర్వాదాలు దేవుడు ఇస్తేనే కదండి మనం అభివృద్ధి అయ్యేది భూమి మీద. అంతేనా? మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? కుటుంబంలో మన నివాసాలు ఎలా ఉండాలండి? మధ్యాహ్నం చదువుకున్నాక మనం యోబు గ్రంథం 8వ అధ్యాయం 6-7 వచనాల్లో నిశ్చయంగా నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే నీ యందు శ్రద్ధ నిలిపి. దేవుడు మన పట్ల శ్రద్ధ నిలపాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? దేవుడు మన పట్ల శ్రద్ధ నిలపాలంటే మనం పవిత్రులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి.
అప్పుడే దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. మరి దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే అసలు మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒక్క మాట చూడండి. క్లోజ్ చేద్దాం. ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు దేవుడు? మీ ఆస్తులు అడిగాడా? ఏమడిగాడు దేవుడు మీ నుంచి? ఏమడిగాడమ్మా? దేవుడు అడుగుతుంది ఏంటంటే, నా మాట విను, నా మాట విని నా మాట ప్రకారం నువ్వు బ్రతుకు ఈ భూమి మీద. అలా బ్రతికితే దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడు? చెప్పాలి జాగ్రత్తగా. ఈ మాట 1-2 సార్లు చెప్తే ఆనందం అంటారు కుటుంబానికి. అసలు తోక అనే పదం వినపడితేనే అసలు నా ఒప్పుకోరంటాడు. మేము ఎప్పుడు తలగానే ఉండాలి. మనం ఎప్పుడు తలగా ఉండాలంటే మనం ఏం చేయాలి మరి? ఏమ్మా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చివరి మాటల దగ్గరికి వెళ్ళాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. చూడండి ఏమంటున్నాడు. మొత్తం చదువుతా, కంటిన్యూషన్ చేయి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. అనుసరించి ఏం చేయమన్నాడు? గైకొనాలి. కేవలం ఇంత విడిచిపెట్టడం కాదు. విన్న మాట ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ కిందవాడుగా అస్సలుండడు. ఉంచడు కూడా దేవుడు. ఎందుకంటే తన పిల్లలు గొప్పవారిగా ఉండాలన్నది దేవుని ఆలోచన. అంటే మరి మనం గొప్పవాళ్ళం కావాలంటే ఈ భూమి మీద, మన కష్టార్జితం మనం అనుభవించాలంటే ఈ భూమి మీద ఆయన కోరుతుంది ఏంటండి? ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఏమడిగాడు ఆయన మీ నుంచి? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతకమన్నాడు. సహజంగా భూమి మీద మనిషికి 3 అవసరం. ఆ 3 ఏంటి చూసి కొలిచేద్దాం, సరేనా? ఓకే, మంచిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. అక్కడ 3 విషయాలు కూడా ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ 3 విషయాలు ఏంటో మనం చూసుకొని ముగించేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీశారా? అందరూ తీశారా? ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో. ఏంటో ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ మాట. 4వ అధ్యాయం ఒకసారి 6-7 వచనాలు చూద్దాం ప్రియులారా. 6-7 వచనాలు చూడండి ఏమంటాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీ కుటుంబంలో ఏదైనా లోటు ఉందనుకోండి, ఎవరు చెప్పాలి? ఏదైనా ఇవ్వగలిగేది ఎవరు భూమి మీద? దేవుడే సమకూర్చాలి. ఏది ఇచ్చినా నీకు ఒక ఫ్రిడ్జ్ ఇవ్వాలన్నా దేవుడే సమకూర్చాలి, అంతేగా? ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలని ఫ్రిడ్జ్ కొన్నాను అనమాట కదా, కొనమా దయచేసి ఏమనుకో మొత్తాల్లో ఒక మాట చెప్తాను. ఇప్పుడు నువ్వే కాదులే, మేమైనా అంతే ఒక మాట చెప్తా. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనాలని పాపం రూపాయి కష్టపడి ఈ డబ్బాలో వేసింది శివ. ఇక రేపే ఫ్రిడ్జ్ కొందామని రెడీ అయిపోతుంది శివ. ఈ రాత్రి దేవుడు ఇష్టం లేదు దేవునికి నువ్వు ఫ్రిడ్జ్ కొంటాం. ఈ రాత్రే జ్వరం వచ్చింది నీకు. ఏ జ్వరం అది? మామూలు జ్వరం కాదు, వారందా తగ్గదా జ్వరం. ఇప్పుడు ఏమైపోయింది? ఫ్రిడ్జ్ కొనేటటువంటి తప్పనంతా ఈ సొమ్మంతా హాస్పిటల్కి పోయింది. ఇందులో ఏం లేదు. ఇక ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనేది కొంటరా? కొనలేదు. ఎందుకని కొనలేకపోయింది శివ ఫ్రిడ్జ్? కొందలేండి, ఇప్పుడు కొందలేండి మళ్ళీ 4వ మొకంటే. ఎందుకు కొనలేకపోయింది? ఎందుకంటే దేవుని కృప లేదా, అందుకే తన కష్టార్జితాన్ని అనుభవించలేకపోయింది. చాలాసార్లు జరిగింది కదా మనలో. ఎట్లా చేయండి, ఏదైనా కొందామని తాగటం, దాచిన టయానికి ఏదో ఒకటి యాడ్ అవ్వటం, ఇది మొత్తం ఖాళీ అయిపోవటం. ఎన్నిసార్లు జరిగిందో చెప్పండి. ఎట్లా జరిగింది కదా? జరిగింది. మనకి జరిగినా కూడా మనం మారతామా? అందుకే దేవుడు అంటున్నాడు కదా, ప్రేమతో మీకు ఏదో అవసరమో నాకు చెప్పండి. ఒకవేళ మీ అత్తగారు వాళ్ళు ఇచ్చారనుకో, అనుకుందాం కాసేపు, శివాళ్ళ అత్తగారు ఇచ్చింది అనుకున్నాం ఫ్రిడ్జ్ కాసేపు.
ఏదో ఒకరోజు పాలు పెట్టడానికో లేకపోతే ఏదో పెట్టడానికి వచ్చింది. శివ అక్కడ నుండి సీరియస్గా ఖాళీ లేదు పెట్టమాకు అందనుకోండి. అక్కడ ఒక్కగారు ఏమంటుంది, ఫ్రిడ్జ్ ఎవడు నీకు కొనపెట్టింది, ఎవరు కొనిపెట్టింది నీకు ఫ్రిడ్జ్? నేను కాదా, తీసే సామాన్ మొత్తం బయటది, నా వాటర్ బాటిల్ పెట్టి దాంట్లో అంటదా అంత. పోను ఒకవేళ శివ అత్తగారు గారు వాళ్ళ అమ్మగారే కొనిపెట్టింది అనుకున్నాం కాసేపు. ఏదో ఒకరోజు ఇంటికి వచ్చిన రోజు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని కానీ గొరిగింది అనుకోండి, ఆటోకి ఫోన్ చేసి ఏమంటుందా అమ్మ ఎక్కిచ్చేయండి రా దాన్ని మీదకి. అదే దేవుని కృపచేత నువ్వు కొనుక్కుంటే ఎవరికైనా సమాధానం చెప్పేస్తుందా? అట్ట దేవుని ఆశీర్వాదం మనకుంటే, దేవుని కృప మనకుంటే, మనం సంపాదించినటువంటి రూపాయి అక్కడ నిలబడి ఒక వస్తువు కొనాలని దేవుని సంకల్పంలో ఉంటే, ఆయన సంకల్ప ప్రకారం నువ్వు బ్రతుకుతా ఉంటే అస్సలు అది వస్తువు కొనే వరకు ఏ తెగులు నీ గొడవనికి రాదని చెప్పాడు దేవుడు. వస్తుందా? రాదండి. చెప్పాడు దేవుడు. నీ గుడారానికి కాదు, నీ దేహానికి కాదు, నీ భర్త ట్రావెల్ చేస్తున్న జర్నీలో కాదు, ఎక్కడా కూడా ఏ సమస్య రాకుండా దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపి అంత కేర్ తీసుకుంటున్నాడే. ఆలోచన ఉందా మనిషికి? మంచి ఇల్లు కట్టించుకున్నాం, అన్నీ కొనుక్కున్నాం, సంపాదించుకున్నాం. ఇంత చేశానంటే, ఇంత సంపాదించుకున్నానంటే ఈ కృప అంత ఎవరిది? దేవుంది. నీ కష్టాజీతం అనుకునేవి మొత్తం తెల్లారపడిపోతాయి. ఒక ఆయన అలాగే చరిత్రలో ఏమనుకున్నాడు, నా బలాధికారము వలనే ఈ పట్టణాన్ని కట్టించాలని అనుకున్నాడు. తెల్లారపాటికి ఊళ్ళో లేకుండా పోయాడు. నువ్వు కూడా అంతే. ఇదిగో నా జ్ఞానం చొప్పునే, నా బలం చొప్పునే ఇంత పెద్ద మహావిశాలమైనటువంటి ఇల్లు కట్టుకున్నా, నా బలం చేత ఈ వస్తువులన్నీ సంపాదించుకున్నా నువ్వు అన్నావు అనుకో, ఒక్కొక్కటి వెళ్ళిపోద్ది ఖాళీ చేసి ఇంట్లో నుంచి. నువ్వు చెప్పాల్సింది, పొద్దున్న లెగిస్తే నువ్వు చెప్పాల్సింది, దేవా నీ కృప వలనే నేను ఈరోజు సజీవంగా బతుకున్నా, నీ కృప చేతన ఇదిగో ఇల్లు కట్టుకున్నా, నీ కృప చేత ఇవన్నీ సంపాదించుకుంటున్నా, ఇంకా నాకు నా ఇంట్లో ఒకటి లోటుగా ఉంది తండ్రి, అది నీ చిత్తమైతే ఇదిగో నాకు అనుగ్రహించు. ఒక ఆవిడ చింత చెట్టు కాడ గొడవ వచ్చిందంట వాళ్ళిద్దరికి. ప్రతి సంవత్సరం చింతకాయలు కాసినప్పుడే గొడవ వస్తుంది వాళ్ళిద్దరికి. ఏంటి గొడవ అంటే, చెట్టు నాదంటుంది ఆమె, చెట్టు నాదంటుంది ఏమో. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థన చెబుతున్నాడు, ఇదిగో మీకు ఆమెకింతంత విశ్వాసం ఉంటే ఈ కొండ అటు బొమ్మంటే అటు పోద్దానంట. ఇప్పుడు ఈ విశ్వాసం రాలేదు. ఏ ప్రార్థన చేస్తాం, చింత చెట్టు కాడు మోకాళ్ళు వేసి, దేవా ఒక్క చింతకాయ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తానికి లేదు, ఈ చింత చెట్టు తీసుకుపోయి ఊరు బయట మారాయి. చింత చెట్టు పోయిందా? దేవుడు ఎన్నాడు ఈ ప్రార్థన? ఎన్నడో. ఎందుకంటాడు, నువ్వు దౌర్భాగ్యురాలువి, నువ్వు స్వార్థపరురాలు, నీ ప్రార్థన వినడో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఈయన దేనిని గూర్చి చింతపడొద్దు. ఏమన్నాడు? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలకు దేవుని తెలియజేస్తే 7వ వచనం అంటాడు కదా. అప్పుడు ఎప్పుడండి? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? పైన చెప్పిన మాట మీ జ్ఞాపకం రావాలి. దేనిని గూర్చి చింతపడకుండా కృతజ్ఞతాపూర్వకంగా, అంటే ప్రేమతో అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు మీ ఆయన్ని చీర కొనాలని అడగాలనుకోండి, చెరగొన ఒకటే నోడు కొంటాడా? లాగి తొంతాడు ఒకటి, అట్ట కొన్నాడు. మరి ఎట్ట కొంటాడు? మీకు తెలుసు, ఎప్పుడు అడిగితే ఆడు కొంటాడో, ఎప్పుడు అడిగితే అంటాడో, ఎక్కడ నొక్కితే అంటాడో మీకు బాగా తెలుస్తుంది. అవునా కదా? అవునా? దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు అన్నాడు. ఎప్పుడు? పైన చెప్పిందంతా నువ్వు చేసుకుంటుంటే, ఆ పైనంతా నువ్వు కలిగి ఉంటే అప్పుడు అడుగు. చెప్పిన మాట వినకోకుండా, అమ్మా చెప్పిన మాట వినకుండా చీర కొనమంటే కొంటాడా? ఆయన కొనడు. ఒకవేళ కొన్నా నువ్వు కట్టుకుంటే బాగుందని ఒక మాట చెప్పడు. చెప్పురా? అసలు చెప్పడు. కానీ దేవుడు కూడా అంతే. నీలో ప్రేమ లేకుండా నువ్వేదో అక్కడ దాచిపెట్టినట్టుగా నువ్వు మాకెందుకు ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళకి ఎత్తవా? మేము నిన్ను నమ్ముకొని మందిరానికి కొత్త ప్రార్థన చేస్తున్నాం ఇంటిలో పాది, అసలు ఈ పక్కన వాళ్ళకి కుదిరే లేదు. ఈ పక్కన వాళ్ళకి అయినా దీవులన్నీ వాళ్ళింటికి పోతాం ఏంటి? మన ఆలోచన అదే కదండి. అంతేనా? 99% క్రైస్తవుల ఆలోచన అదే. మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మాకు ఏ ఆశీర్వాదం రావట్లా. మరి పక్కింటి వాళ్ళు చూడండి, అంత పనికి మాలిన వాళ్ళు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తారు గుడికి, అయినా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాను. ఏంటి వాళ్ళకే మాకు తేడా? ఇదేనా మనకున్న ఆలోచన? అంతేనా? ఎందుకంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదంటే నీలేం లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు కాబట్టే నువ్వు అనుకుని జరగట్లేదు అంటున్నాడు ఆయన. అందుకే ఏమంటున్నాడు? మీ విన్నపములు దేవునికి తెలియచేస్తే కృతజ్ఞతగా, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి. ఆలోచిస్తున్నారు? హృదయం చెడిపోయింది అనుకోండి,
కావలి లేక, దేవుని వాక్యం అనే కావలి లేక హృదయం చెడిపోయింది అనుకోండి, ఆశీర్వాదం వస్తుందా? రాదు ప్రియులారా, మీరు ఆలోచించేయండి. మరొక ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాడు. ఇంకొకటి అండి, మొదటి మాటలు ఇక్కడ మనకు కనపడుతుంది, ఆయన కావలి మనకు కావాలి, మన కుటుంబానికి, మన హృదయానికి. రెండవ మాటలు చెబుతున్నాడు 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయుడి. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? నెక్స్ట్ మాట, రెండవ మాట, మీరు విన్నది, మీరు నేర్చుకున్నది, దాని ప్రకారం మీ ప్రవర్తన, మీ పని ఉండాలి. అలా చేస్తే ఏం చెప్తున్నాడు చూడండి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు, మీ కుటుంబానికి, దేవుని ఏం చేస్తాడు? దేవుడు తోడుంటాడు. అక్కడేమో కావాలంటాడు, ఇక్కడేమో తోడుంటాడు. ఏమండి, సాక్షాత్తు దేవుడే మనకు కావలిగా ఉండి, సాక్షాత్తు దేవుడే మనకు తోడుంటే ఏంటంటే మనకు కొరత? చూడండి 19వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు దేవుడు. ఎంత గొప్పడో మీరు ఆలోచించండి. రాత్రి ఒకటి కావలి, రెండవది తోడు, మూడవది అవసరము తీర్చేటటువంటి గొప్ప జాలి కలిగినటువంటి తండ్రి. ఇప్పుడు నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక్క మాట చెప్పండి, నువ్వు చేద్దాం చెప్పండి, ఏం చేయాలమ్మా? నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా జరిగిస్తున్నప్పుడే దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబానికి దీవెన రావాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయన మాటను అనుసరించి బ్రతకటమే దేవుని యొక్క కృప, ఆయన ఆశీర్వాదం మనకు మెండుగా వస్తుంది. మరి దేవుని కృప మాకు రావట్లేదంటే నీలో లేనిదేంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాత్రి దేవుని ఆశీర్వాదం మనకు రావట్లేదంటే మనలో ఏం లేదు? ఆయన వాక్యం లేదు, ఆయన మాట లేదు. అదే కదండి మన మధ్యాహ్నం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడలా మీకేది ఇష్టమో అడగండి, మీకేది ఇష్టమో అడగండి, తప్పకుండా నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. మీరు బహుగా ఫలించటమే నా తండ్రికి మహిమ. మరి మనం గొప్పగా ఉండాలంటే సమాజంలో, మనం గొప్పగా ఫలించాలంట, మనం గొప్పగా ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే మనలో దేవుని మాట ఉండాలంటే, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలంటే దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని సన్నిధికి నువ్వు వస్తే నీ పక్కన ఏముంటుందని చెప్పాడు? ఇప్పుడు చదవండి 23వ కీర్తన లాస్ట్ మాట. ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేస్తాను ఆ మాట, లాస్ట్ మాట. దేవుని సన్నిధికి నువ్వు వస్తే, చూడండి దావీదు గారు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమం. ఒకటి కృప, రెండవది క్షేమం నా వెంట వస్తాయి. ఎప్పటి వరకు? చిరకాలం, నేను ఈ భూమి మీద నా కాలాన్ని ముగించేంత వరకు ఆయన కృప నాతో ఉంటుంది, నా కుటుంబానికి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇదిగో నా కుటుంబానికి, నా దేహానికి దేవుడే సాక్షాత్తు కాపరి. నేనేమో ఈ యొక్క రాజ్యాలన్నిటికీ నేను కాపరినైతే, ఈ జనాలకు నేను కాపరినైతే, నాకు, నా కుటుంబానికి కాపరెవరు? సాక్షాత్తు దేవుడు. మరి దేవుడే మన కుటుంబానికి సాక్ష్యం, అది కాపరైతే, ఆయనే మనకు ఆదరణ అయితే, ఆయనే మనకు సహాయుడైతే ఇంకా మనకేంటండి కొరత? మీరు ఆలోచించండి. అన్నీ కూడా ఇవ్వగలిగేదాయి. ఒక్క రోగం వస్తే అన్నీ కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతాయి. కానీ రోగాలు కూడా రాకుండా ఆపేదెవరు? దేవుడి ప్రియమైన దేవుని వల్ల. అందుకే నిత్యము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుడి కుటుంబానికి చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి కేవలం ఈరోజు మాత్రమే కృతజ్ఞత కాదు, బ్రతుకు దినము కాలం అంతా కూడా ఈ కుటుంబం అంతా కూడా దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి వచ్చులాగున మనం, మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి చివరిగా ముగింపు ప్రార్థన చేసుకొని ముగించేసుకొని వెళ్ళిపోతాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.